రోజు నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఎండాకాలానికి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ప్రతి సంవత్సరంలో 1 నెల పాటు క్రీడాకారులకు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ దాతలు కేవి కృష్ణారెడ్డి వారి స్నేహితులు కలిసి ఈ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నలుబోలు బలరామయ్య నాయుడు, సుబ్బారాయుడు, కొండూరు సుబ్బారావు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడిని మనం గత 5 రోజుల నుంచి మజ్జిగ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. మజ్జిగ ఈ మంచినీళ్ళ చలివేంద్ర కార్యక్రమం దాతల ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి 600 ప్యాకెట్లు అంతా 5,000 రూపాయలు అవుతుంది రోజుకి. దాతలు సౌహృదయంతో ఈ 5,000 రూపాయలు అనుకోకుండా ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపాలని కోరుకుంటున్నాం. ఇది జూన్ 12 వరకు అని, అంటే జూన్ 11, 12 వరకు అనుకున్నాము. దాతలు వచ్చిన అందరూ వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని 12 వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇచ్చిన దాతలు కేవి కృష్ణారెడ్డి, మన్నేపల్లి సురేష్, ఆర్ఏ చిన్నపొల్ల నాయుడు, తర్వాత ఎర్రబాక శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్బారావు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్. ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి మంచినీటి మరియు మజ్జిగ చలివేంద్రను నేటి దాతలుగా ఉన్నటువంటి నలుగురిని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అనేక పోషక విలువలు అదేవిధంగా ఔషధ గుణాలు కలిగినటువంటి మజ్జిగను ఈ వేసవిలో తాగడం ద్వారా మనం శరీరంలోనూ వేడిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇటువంటి పోషకాలు ఉన్నటువంటి మజ్జిగను వాకర్స్ మిత్రులకు, శిక్షణ పొందే క్రీడాకారులకు పంపిణీ చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 600 మజ్జిగ ప్యాకెట్లను క్రీడాకారులకు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి రోజుకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులతో పాటు స్టేడియంలో ఉన్నటువంటి వాకర్స్ మిత్రులు కూడా ఈ గొప్ప కార్యంలో భాగస్వాములు కావాల్సిందిగా, స్పందించి దాతలుగా ముందుకు రావాల్సిందిగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషను మజ్జిగ మంచినీటి చలివేంద్రని ప్రారంభించాం. గత 5 రోజుల నుంచి జరుగుతుంది. వేసవి శిక్షణ క్రీడాకారులు వాకర్స్ కొరకుగా ఈ కార్యక్రమాన్ని ఎండాకాలం దాహదీప్తి తీర్చేదానికి, వడదెబ్బ కొట్టకుండా ఉండేదానికి మంచి పోషకాలు ఉన్నటువంటి మజ్జిగని ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు దాతల సహకారంతో, ఫ్రెండ్స్ వాకర్ సభ్యుల సహకారంతో 600 ప్యాకెట్ల మజ్జిగని పిల్లలకి, పెద్దలకి ఇవ్వటం జరుగుతుంది. ఇది సుమారు 1 నుంచి 1 రోజులు జరపాలని మా ఉద్దేశము. ఈ కార్యక్రమం ప్రతిరోజు దిగ్విజయంగా దాతల సహకారంతో జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ఈరోజు 4 దాతలు ఈరోజు వచ్చారు. ఆర్ఏ చిన్నపొల్లయ్య నాయుడు, కేవి కృష్ణారెడ్డి గారు, ఎర్రమాక శ్రీనివాసరెడ్డి గారు, మన్నేపల్లి సురేష్ గారు, 4 దాతలు కలిపి ఈరోజు ఇచ్చారు. మామూలుగా అయితే ఒక్కొక్కరే ఇస్తుంటారు. వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఇబ్బంది లేకుండా ఇలా చేస్తున్నాము. ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలి. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటరు, ఫ్రెండ్స్ వాకర్ గౌరవ సలహాదారు.